ఎక్కువ మంది ఉండడం వల్ల ఆయన బాగా ఓవర్ యాక్షన్ ఎక్కువ చేశాడు. అయితే ఉండండి, దాదాపుగా 1.8 మిలియన్ ఉన్నటువంటి సబ్స్క్రైబర్లో దాదాపు 5 మిలియన్ లేచిపోయారు. ఎందుకంటే తమ్ముడు ఇట్లాంటి దాంట్లలో ఎవరు కూడా ఎంకరేజ్ చెయ్యరు. ఎంటర్టైన్మెంట్ కావాలనుకుంటారు కానీ ఒక సీతమ్మ తల్లిని కోసం ఎంటర్టైన్మెంట్ వాడుకోవడం అంటే రేపు అసలు పురాణంలో ఎక్కడైనా ఉందా? ఒక ద్రౌపది వీడికి తెలియదు కాబట్టి మాట్లాడుతున్నాడు. వాడు ఒక సన్యాసి వెధవ, వాళ్ళ అమ్మ మరి వీడిని ఎట్లా కన్నదో మనకు తెలియదు. కానీ నిజంగా చెప్తున్నా, కొంతమంది ఎట్లుంటారు తమ్ముడు, 9 నెలలకు పుట్టేది 7 నెలలకు పుడతారు. ఈ 7 నెలలకు పుట్టినప్పుడు ఏమవుతుంది అంటే ఇట్లా సన్యాసిలాగా తయారవుతారు. నెల తక్కువ ఎదవ అంటారు దాన్ని. కాబట్టి ఆ నెల తక్కువ ఎదవనే అంటున్నావా నేను? వాడు వేస్ట్ నా కొడుకు. వాడు నెత్తి మీద జుట్టు కూడా లేదు, ఆయనకి బొచ్చని చూసిపోయింది, పెళ్లి కూడా కాలే, మళ్ళీ క్యాప్ మాత్రం తీయడు. ఎందుకంటే ఆ బొచ్చు మరి నెత్తి మీద బొచ్చు లేదు కదా. మరి వాడు ఉన్నది నేను చెప్తున్నా, ఏం చెప్తున్నా అంటే వానంత వేస్ట్ పెళ్ళో ఏ రోజైతే క్యారెట్ వాటర్ మిలన్ చూపించిండో ఆ రోజు నుంచి నిన్ను 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 ఇగో నిన్ను దీంతో కొడుతున్నారా? మన ఒక భారత స్త్రీగా నువ్వు భారతదేశం సీతమ్మ గురించి ద్రౌపది గురించి మాట్లాడావు చూడు, కళ్ళు పోతాయిరా కొడక. నువ్వు ఇక్కడ ఉంటే పల్ల ప్రతి మహిళ ఇట్లానే కొడుతుంది. బుద్ధి, సిగ్గు, శరం ఉండాలి, కొంచెం అన్న మానవత్వం ఉండాలి. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? పైత్యం లేచిందా? మెంటల్ లేచిందా? పిచ్చి కుక్కలాగా మాట్లాడుతున్నావు. ఒక భారతదేశంలో పుట్టి భారతదేశ గొప్పతనం తెలుసారా? నీ అమ్మని అడుగురా, చెప్తుంది. ఇలా భారతదేశం అంటే కంట్రీలల్లా కొనియాడుతున్నారు మనను, భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను. మంటలు కలుపుతున్నావు దొంగ వెదవా, పిచ్చి వెదవా. నీ అయ్యేవడో తెలియదు, నీ అమ్మేవరో తెలియదు ప్రపంచానికి. ఇవాళ మేము ఒక నాన్ వెజ్ గాడు అంటే మేము ఎంత ఇవాళ ఒక సెలబ్రిటీ అనుకున్నాం. చిత్తకార్తె కుక్క మేము చేసిందని అనిపించింది నేను చూసి.